ఇంకా చివరిగా వచ్చేసి దీన్ని సంపద సృష్టించడంలో భాగంగా ఈ రోజు ఇన్వెస్ట్మెంట్స్ ఎంఎస్ఎంఈలో అవ్వచ్చు, లేకపోతే రాష్ట్రం ఈ రోజు జీడిపి పెంచడం కోసం, లేకపోతే మనకు కావాల్సిన ఈ రోజు వనరులు సృష్టించడం కోసం కూటమి ప్రభుత్వం అకుంఠిత దీక్ష పనిచేస్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇలాంటి వేల కోట్ల అప్పులు తెచ్చే పరిస్థితి నుంచి బయట తీసుకొచ్చే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేస్తున్నారు. సో అది మాకున్న నిబద్ధత. సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము ఆర్థిక చేస్తున్నాం. వెళ్దాం. ఓకే ఇంకోసారి అవన్నీ మాట్లాడదాం. ఓకే శేఖర్ రెడ్డి గారు, ఇందాక మీరు నన్ను సాక్ష్యం అడిగారు, సవాలు విసిరారు. ఒకసారి పీసీఆర్ ఆ కాగ్ రిపోర్ట్ ఒక్కసారి ఏమనుకోకుండా నేను ఒకసారి వారికి వివరిస్తాను. ఒక నిమిషం చూపిస్తారమ్మా, వెయిట్ ప్లీజ్. పీసీఆర్ ప్లీజ్ వెయిట్ చేయండి, అది ప్లే చేయండి ఒకసారి. సో అంటే నాకు ఇంకా కనపడలేదు, ఒక నిమిషం, అంటే స్క్రీన్ కొంచెం గ్యాప్ ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇది చూస్తున్నాం సార్, ఒకసారి చూడండి. ఒకసారి రెవెన్యూ డెఫిసిట్ 43,487 కోట్ల రూపాయలు. ఏమండి 2022-23 2022-23లో ఒక నిమిషం వినాలి సార్, అయ్యో వినాలి సార్. 23-24 గురించి నేను మాట్లాడలేదు సార్, 22-23 నేను చెప్పింది. కావాలంటే మీరు వెనక్కి వెళ్ళి, అరే మీరు వెళ్ళి వెనక్కి వెళ్ళి సార్ ఒక్కసారి. అయ్యో శేఖర్ రెడ్డి గారు చాలా దారుణమైన విషయం మాట్లాడుతున్నారు. నేను చెప్పిన నెంబర్ను ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి, కింద నుంచి చూడండి, ఇది చూడండి, ఇది చూడండి రెవెన్యూ డెఫిసిట్ ఇక్కడ చూడండి సార్. ఒక్కసారి వినండి సార్. శేఖర్ రెడ్డి గారు 22-23 లెక్కలు ఏం చెప్తే 24 అంటే అలాగా. ఓకే మీరు రాజకీయాల నుంచి వెళ్లాల్సిన అవసరం లేదు, కానీ వైసీపీకి మీరు అంటే చాలా అవసరం ఉంది. సో రాజకీయాల నుంచి వెళ్లాల్సిన అవసరం లేదు, రాజకీయాల నుంచి మీరు వెళ్లాల్సిన అవసరం లేదు. ఆ నెంబర్ చూడండి, నేను ఏ ఇయర్ చెప్పానో చూడండి, నేను మీకు ఇచ్చిన రిపోర్ట్ అది. నేను 24, 20, 23, 24 నేను చెప్పలా. నేను మీకు 2020-21 చెప్పా, 2021-22 చెప్పా, 2022-23 చెప్పా. చూడండి ఒకసారి, చెప్పండి, వినిపించండి. ఒక నిమిషం మాట్లాడుకొని మీ చెప్పలు మీరే తెచ్చుకుంటారా? మా జబ్బలు మీరు చదువుకున్నారు కదా, ఇప్పుడు మీరే తెచ్చుకుంటారా సార్? 2022-23 సంవత్సరానికి సంబంధించి 43,000 కోట్లు. కానీ మీరు దాంట్లో ఒక్క నిమిషం ఉన్నారు, ఎంత పెరిగింది అని చెప్పి మీరు మాట్లాడుతా ఉన్నారు. 2022-23కి 43,487 కోట్లు డెఫిసిట్ ఉంటే, కోవిడ్ ఉన్నా సరే 2023-24 వచ్చేసరికి 38,683 కోట్లు తగ్గించాం. ముందు ఏడాదితో పోలిస్తే తర్వాత ఏడాది రెవెన్యూ డెఫిసిట్ తగ్గించాం. మీరు 23-24 ఆర్థిక సంవత్సరానికి అని మాట్లాడారు, మీరు తప్పుగా మాట్లాడారేమో నాకు తెలియదు. ఒక్క నిమిషం వినండి శేఖర్ రెడ్డి గారు, నేను చాలా క్లియర్ గా చెప్పా సార్. 2021 సార్, ఒక్క నిమిషం, 2021-22లో రెవెన్యూ లోటు 8,611 కోట్లు ఉంటే 2022-23లో 43,487 కోట్లు వచ్చింది. 405% పెరుగుదల అని చెప్పి పర్సెంటేజ్ సహా చెప్పాను నేను. మరి మీరు ఇలా చెప్తారు, కనిపిస్తుంది, కళ్ళ ముందు కనిపిస్తోంది సార్, కళ్ళ ముందు కనిపిస్తుంది శేఖర్ రెడ్డి గారు, మీరు చూపించేది 2021-22 33,000 కోట్లు, 2022 రెవెన్యూ డెఫిసిట్ 33,000 కోట్లు. ఒకసారి చూడండి, అది ఒకసారి చూడండి 2022 ఒక్కసారి ఇప్పుడు కనిపిస్తుంది. ఆ గ్రీన్ కలర్ ఒకసారి, ఆ గ్రీన్ కలర్ చూపించండి అమ్మా, ఆ గ్రీన్ కలర్ చూపించండి అమ్మా. 8,601% ఆఫ్ యాక్చువల్ టు బి ఎస్ చూపించండి సార్. 8,611 కోట్ల రూపాయలు మాత్రమే. గ్రీన్ చూడండి, కింద నుంచి చూడండి, కింద నుంచి 17 పాయింట్ చూడండి, కింద నుంచి, అయ్యో కింద నుంచి 17 నెంబర్ చూడండి సార్, కింద నుంచి 17 నెంబర్ చూడండి సార్. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డితో మాకు సంబంధం లే. మీ సవాల్కి నేను ఆన్సర్ చేస్తున్నా, ఆ 17 నెంబర్ కింద నుంచి 3వ చూడండి సార్. దయచేసి కింద నుంచి 3వ చూడండి సార్, కింద నుంచి 3వ చూడండి సార్, కింద చూడండి సార్. 8,611 మీ గురించి పోగొట్టలేదు. కింద నుంచి చూడండి సార్, చూడండి సార్ మీరు. ఓకే మీకు తెలియకపోతే సార్ ఒక్కసారి చూడండి సార్, తెలియకపోతే ఆడ కళ్ళ ముందు కనిపిస్తుంది చూడండి సార్. అరే నివేదిక నేను చూపిస్తున్నా, నేను అక్కడ నివేదిక చూపిస్తున్నా మీకు. కళ్ళ ముందు కనిపిస్తుంటే కాదంటే నేనేం చెప్పను, కళ్ళ ముందు కనిపిస్తుందండి, మీ కళ్ళ ముందు డాక్యుమెంట్ ఉందండి. కింద నుంచి చూడండి సార్, 17వ నెంబర్ చూడండి, రెవెన్యూ డెఫిసిట్ 2020-21 35,541 కోట్లు, 2021-22 8,611 కోట్లు. నేను చెప్పట్లా
నమస్కారం అండి మీకు. నమస్కారం. నేను చెప్పింది 2020. అరే 2021-22 అండి. అరే మీకు వెనక వినే ఓపిక లేకపోతే నేనేం చేయలేను శేఖర్ రెడ్డి గారు. లెక్కలు చూపిస్తాను. 2021 చెప్తే మళ్ళీ దాని గురించి ఎలా చెప్తారంటారు? ఒక నిమిషం ఉండండి. ఓకే సరే ఇప్పుడు అవన్నీ వద్దు. సరే ఇప్పుడు అవన్నీ వద్దు. మాకు అవసరం లేదు సార్ శేఖర్ రెడ్డి గారు. అసలు లేదు కానీ ఒక నిమిషం. అంత అవసరం లేదు. ఒక నిమిషం శేఖర్ రెడ్డి గారు. ఓకే సరే ఇవన్నీ వదిలేండి సార్. సరే వదిలేండి. అందరికీ తెలుసు కానీ ప్రజలు ఎవరిని చూసి నవ్వుకున్నారో లాస్ట్ ఇయర్ చూసారా కానీ ఆ లెక్కలు చూపిస్తుంటే కనీసం అర్థం చేయలేదు చేసుకునే పరిస్థితులు. ఓకే నా మీద పట్టం ఆపేసి ఓకే శేఖర్ రెడ్డి గారు నా మీద పట్టం ఆపేసి అరే అవన్నీ చెప్పామంటే మీ గురించి కూడా చాలా గొప్పగా చెప్పామంటే 24,000 కోట్ల రూపాయలు మూలధన వ్యయం కింద పెట్టారని కూడా చెప్పామంటే మీరు అది బైపాస్ చేసుకున్నారు. శేఖర్ రెడ్డిని లెక్కల్లో శేఖర్ రెడ్డి గారు లెక్కలతో మాట్లాడతాం. లెక్కలతో అడ్డదిడ్డగా మాట్లాడితే బుల్డోజ్ చేయండి. మీరు ఒక్క నిమిషం ప్లీజ్ శేఖర్ రెడ్డి గారు ప్లీజ్ నేను డాక్యుమెంట్ చూపిస్తున్నా. మీకు తెలియకపోతున్నా మీకు తెలుసుకో డాక్యుమెంట్ మీకు పంపిస్తా. ఒక్క నిమిషం శేఖర్ రెడ్డి గారు నాతో మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు సార్. మీకు ఒక్క నిమిషం ఉండండి శేఖర్ రెడ్డి గారు మన వాదన పక్కన పెడదాం. 1 minute మాట్లాడండి. అందుకే మాట్లాడు సార్. అందుకే చెప్తున్నా పెండింగ్ బిల్స్ అని చెప్పి మాట్లాడారు సార్. పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిల్స్ పెండింగ్ పెట్టిపోయినా. సో 1,00,000 కోట్లు పెండింగ్ బిల్స్ ఉన్నాయని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వైట్ పేపర్ ఒకటి ఇచ్చారు సార్ పెండింగ్ బిల్స్ ఉన్నాయని. మరి ఇది 2019 చంద్రబాబు నాయుడు గారు దిగిపోయడానికి పెట్టినటువంటి పెండింగ్ బిల్స్ సార్. సో కన్స్యూమర్ అఫైర్స్ ఫుడ్ సప్లైస్ దగ్గర నుంచి సార్ 42,183 కోట్లు కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి సార్. ఇవి కాకుండా ఇంకో 35,000 కోట్లు ఆయన అవుట్ స్టాండింగ్ బుక్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ యూటిలిటీస్ అకౌంట్ ఆఫ్ పవర్ సప్లైకి వీటికి అవుట్ స్టాండింగ్ 42,000 కోట్లు సార్. ఇవి కాకుండా బిల్స్ ఒక 20,000 కోట్లు సార్. వెరసి 90,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేటప్పుడు పెట్టిపోయినటువంటి పెండింగ్ బిల్స్. ఏ ప్రభుత్వం అయినా దిగిపోయేటప్పుడు వేజెస్ బిల్స్ పెండింగ్ ఉండడం అనేది ఎవరికైనా సరే. చంద్రబాబు నాయుడు 2004లో దిగిపోయినప్పుడు రాజశేఖర రెడ్డి గారు కడతారు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు కట్టాల్సిందే. తర్వాత 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత పెండింగ్ బిల్స్ చంద్రబాబు నాయుడు గారు చెల్లించాల్సిందే. 2019 ఆయన ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించాల్సిందే. 2024లో మేము ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెల్లించాల్సిందే. పెండింగ్ బిల్స్ 1,00,000 కోట్లు అన్నారు. మరి ఇదేంటి 90,000 కోట్లు మీరు 2019లోనే పెట్టిపోయారు కదా. మరి మేము చెల్లించలేదా? వాటికి వడ్డీలు కట్టలేదా? ఎవరు కట్టారు? ఒక్క నిమిషం వేణుగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం వారిని మాట్లాడనివ్వండి ప్లీజ్ సార్. వడ్డీ ఎవరు కట్టారు? సో ఏదైనా జరిగేదే. ఇక వీళ్ళు అభివృద్ధి అని చెప్పి మాట్లాడుతున్నారు సార్. సార్ రాష్ట్ర ఆదాయాలు పడిపోతే సంపద సృష్టి ఎలా జరుగుతుంది? నేను స్ట్రైట్ గా అడిగేది అదే. వీళ్ళు ఇంకోటి చెప్తున్నారు సార్, మేము పెట్టుబడులు తెస్తున్నాం, మా అంత వీరుడు సూర్యుడు అసహాయ సూర్యుడు లేడని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు సార్. సార్ వీళ్ళు వచ్చే పెట్టుబడులు కూడా వీళ్ళ జిమ్మిక్ ఎలా ఉంటుందంటే ఇది 2014-19 దావోస్ సార్ యాత్రలు పెట్టుబడుల వెల్లువ విదేశీ పెట్టుబడులు అని చెప్పేసి దావోస్కి వెళ్ళారు సార్. ఇది అయిపోయిన తర్వాత 3 CAA సమ్మిట్లు పెట్టారు సార్. 3 పెట్టారు. 3 CAA సమ్మిట్ లో ఒక దాంట్లో మొదటి దాంట్లో 48% వచ్చాయి. 4.2 లక్షల కోట్లు మేము పెట్టుబడులు పెట్టాం. రెండో దాంట్లో 10 లక్షలు. మూడో దాంట్లో 4.3 లక్షల కోట్లు. 3 CAA సమ్మిట్లు. అదే విధంగా దావోసు వెరసి 19 లక్షల కోట్లు పెట్టుబడులు మేము గ్రౌండ్ చేశాం. ప్రతిదీ మాకు ఇక్కడికి వచ్చేసింది. 50 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి 2019 ఎలక్షన్స్ ముందుకు పోయారు సార్. తర్వాత ఇది DPIIT సార్, డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇండస్ట్రీస్ ఆఫ్ కామర్స్ ఇచ్చింది సార్. వాస్తవంగా వచ్చింది ఎన్నిరా అంటే 32,803. 19 లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడ?